కంపెనీలో నిన్న రాత్రి కెమికల్ లీకేజ్ జరిగింది. దీంతో అక్కడి పనిచేస్తున్న 11 మంది కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని హుటాహుటిన వనశ్రీపురంలోని యువ ఆసుపత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికీ వీరు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారని డాక్టర్లు తెలిపారు. గత 4 నెలల క్రితం కూడా ఈ కంపెనీలో పనిచేసే ఒక వ్యక్తికి తీవ్ర అస్వస్థతకు గురై శ్వాస తీసుకోలేక మృతి చెందడం జరిగింది. ఆ ఘటన జరగక ముందే మళ్లీ 11 మందికి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కంపెనీలో ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ మెయింటైన్ చేయడం లేదని బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.